హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో ఏంటంటే మన స్టాక్ మార్కెట్లో చాలా రకాలైన సెక్టార్లు అయితే ఉంటాయి కదా. లైక్ ఆటో సెక్టర్ అని చెప్పేసి, ఫైనాన్స్ సెక్టర్ అని, ఇలా చాలా చాలా సెక్టార్స్ అయితే ఉంటాయి కదా. మనలో చాలామంది మిడిల్ క్లాస్ అలాగే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి కదా. వాళ్ళందరికీ మెయిన్ గోల్ వచ్చేసి ఓన్ హౌస్ బిల్డ్ చేసుకోవడం, లేదా వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటే అమ్మాయికి పెళ్లి చేయడమే. ఇదే కదా మన మిడిల్ క్లాస్ అలాగే లోయర్ మిడిల్ క్లాస్కి ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్, బిగ్గెస్ట్ డ్రీమ్. సో ఈరోజు నేను అందులో ఫస్ట్ పాయింట్ ఓన్ హౌస్ బిల్డ్ చేసుకోవడానికి అనే ఒక సెక్టార్ తీసుకుంటున్నా. దాని సెక్టార్ పేరు వచ్చేసి హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్. ఆ సెక్టార్లో ఎలాంటి స్టాక్స్ మనం ఇప్పుడు రెఫర్ చేయాలి, ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది అనే దాని గురించి అయితే వీడియో ఫుల్గా ఉంటుంది. మీరు కానీ చూసుకున్నట్లయితే మన ఇండియాలో హెచ్ఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ హౌసింగ్ సెక్టార్ రిలేటెడ్గా ప్రధానమంత్రి గారు అయితే ఒక స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్కీమ్ పేరు వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ స్కీమ్ వల్ల చాలామంది అయితే లబ్ధి పొందారు. అంతేకాకుండా లాస్ట్ బడ్జెట్ సెషన్లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఈ స్కీమ్కి రిలేటెడ్గా కొద్దిగా ఫండ్స్ అయితే అలొకేట్ చేశారు. దీనివల్ల మనకి హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్లో స్టాక్ మార్కెట్లో కొద్దిగా లాభాలు అయితే పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి రిలేటెడ్గా ఒక మంచి 2 స్టాక్స్ పేర్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ స్టాక్ పేరు వచ్చేసి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్. సెకండ్ స్టాక్ పేరు వచ్చేసి ఇండియా షెల్టర్ ఫైనాన్స్. ముందుగా ఫస్ట్ స్టాక్ గురించి అయితే మనం కంప్లీట్గా చూద్దాం. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అనే కంపెనీ 2011లో స్టార్ట్ చేశారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి లోయర్ మిడిల్ క్లాస్ని అయితే బాగా అట్రాక్ట్ అయితే చేస్తారు వీళ్ళ లోన్ అమౌంట్ రిలేటెడ్గా. ఈ కంపెనీ మీరు చూసుకున్నట్లయితే మన ఇండియాలో 20 స్టేట్లలో అయితే వ్యాప్తి చెందింది ఈ కంపెనీ. నెక్స్ట్ 523 బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఈ కంపెనీ రిలేటెడ్గా. నెక్స్ట్ ఈ కంపెనీ ఫైనాన్షియల్గా ఎలా ఉందో కూడా చూద్దాం. ముందుగా ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చేసి 17,845 కోట్లు. కరెంట్ పిఈ వచ్చేసి 20.5. ఈ స్టాక్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 415 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాక్ ఆర్ఓసి వచ్చేసి 11.4% అయితే ఉంది. నెక్స్ట్ ఈ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే డిసెంబర్ 2024లో 798 క్రోర్స్ అయితే వచ్చింది. సెప్టెంబర్ 2024లో 764, జూన్ 2024లో 713 క్రోర్స్ అయితే ఉంది. క్వార్టర్ వైజ్గా వీళ్ళైతే బాగానే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్స్ అండ్ లాస్. మార్చ్ 2024లో 2,587 కోట్లు అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేశారు వీళ్ళు విత్ ఇంట్రెస్ట్తో. నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో వీళ్ళు 70 to 75 బ్రాంచెస్ అయితే ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఫైనాన్షియల్ ఇయర్ 2025 అయితే అనుకున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్లో ఉన్న మొదటి కంపెనీ. మీకు కానీ కింద రెండవ కంపెనీ ఇండియన్ షెల్టర్ ఫైనాన్స్ రిలేటెడ్గా మొత్తం A to Z కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. ఇలాంటి మరెన్నో ఫైనాన్స్ న్యూస్ అలాగే స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా న్యూస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. ప్లీజ్ జాయిన్ దట్ ఛానల్. And before closing the video, please hit the subscribe button and support us. Thank you guys.